ఎవ్రీవన్, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. నేను మీ పృథ్వీ పేరికల. 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు జగన్ గారి ప్రభుత్వంలో అసలు ఏం జరిగింది? కేవలం సంక్షేమ పథకాలు మాత్రమేనా, లేక ఈ పరిపాలన వ్యవస్థలో ఏమైనా మార్పులు జరిగాయా? విద్య, వ్యవసాయం, అలాగే వైద్యం రంగాల్లో అసలు ఎటువంటి మార్పు జరిగింది? ఒక డీటెయిల్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా పరిపాలనా వ్యవస్థలో అనేకమైన కీలక మార్పులు తీసుకొచ్చారు. అదేంటంటే సచివాలయ వ్యవస్థ, అలాగే వాలంటీర్ వ్యవస్థతో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది ప్రజలకు మరింత చేరువగా చేసి ఈ పరిపాలనా వ్యవస్థలో ఒక పారదర్శకతను, అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే దాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. ముఖ్యంగా రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి ఎన్నో, అలాగే భూమి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ, ఏదైనా సర్వేస్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు మరింత చేరువ చేశారు. అలాగే రెండవది వచ్చేసి ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్. ఎడ్యుకేషన్లో ఎలా చేశారంటే నాడు నేడు అనే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి అప్పటి వరకు కనీస సదుపాయాలు లేనటువంటి పాఠశాలల్లో కానీ, అలాగే కాలేజీల్లో, ప్రభుత్వ కాలేజీల్లో కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి అక్కడ ఒక న్యూ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. అదే కాకుండా వసతి దీవెన, విద్య దీవెన, అమ్మఒడి వంటి పథకాలను పెట్టి పేద విద్యార్థులు చదువుకునే విధంగా ప్రోత్సహించారు. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం విద్య, అలాగే టోఫెల్ వంటి కరికులమ్స్ని ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీల్లో తీసుకువచ్చి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని పెంచడానికి చాలా కృషి చేశారు. మెడికల్ వ్యవస్థలో పెను మార్పులు అంటే మెడికల్ వ్యవస్థలో కనుక చూసుకుంటే వైద్య రంగంలో, ఈ వైద్య రంగంలో నాడు నేడు అనే కాన్సెప్ట్తో సేమ్ హాస్పిటల్ను పురోగతిని మార్చి, అలాగే ఆరోగ్యశ్రీ యొక్క లిమిట్ని ఎక్స్టెండ్ చేసి 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించి, అలాగే ఈ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి పేదలకు వైద్యాన్ని మరింత దగ్గర చేశారు. అంతేకాకుండా ఈ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అలాగే దానికి అనుసంధానంగా ఒక మెడికల్ హాస్పిటల్ అనేది రూపొందించి పేదలకు వైద్య విద్య, అలాగే వైద్యాన్ని మరింత దగ్గరగా చేయాలని చెప్పేసి వేగంగా అడుగులు వేసి దాదాపు ఒక 5 మెడికల్ కాలేజెస్ని కంప్లీట్ చేసి దాంట్లో విద్యార్థులు చదువుకునే విధంగా రూపొందించి పేద విద్యార్థులకు వైద్య విద్యను చాలా దగ్గరగా చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో కనుక చూసుకుంటే ఏదైతే ఈ పంట బీమా ఉందో అది ప్రభుత్వమే ఫ్రీగా చేయించి ఏదన్నా విపత్తు కాలంలో ఏదైనా పంట నష్టం జరిగితే దానికి బీమా వర్తింపు కలిగజేసింది. అంతేకాకుండా సకాలంలో రైతులకు నీరు అందజేయడం, అలాగే ఎరువులు అందజేయడం, అలాగే రైతు భరోసా అనే కేంద్రాలను ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతులకు ఏదైనా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో వారి యొక్క పరిష్కారాలను అందించే విధంగా ఒక గొప్ప వ్యవస్థను రూపొందించారు. అంతేకాకుండా రైతు భరోసా అని కొంత అమౌంట్ను కూడా వీళ్ళకు అందజేశారు. మహిళలకు పెద్దపీట, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అలాగే కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి గొప్ప రిఫార్మ్స్తో డీబీటీ రూపంలో మహిళలకు చేయూతను అందించి, అలాగే వారికి ఉన్నటువంటి రుణాలను తీసివేసే కార్యక్రమం చేసి ఒక గొప్ప సంస్కరణ అనేది మహిళలకు అందించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు జగన్ గారి ప్రభుత్వానికంటే ముందు చాలా తక్కువ పోర్ట్లు మన ఆంధ్రప్రదేశ్కి ఉండేవి. అయితే ఈ పోర్ట్లు అనేవి ఒక మన ఎకనామిక్కి, అలాగే ఫ్యూచర్లో మన రాష్ట్రానికి ఏవైనా ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యమని చెప్పేసి ప్రతి వాణిజ్య వ్యాపారాలకు ఈ పోర్ట్స్ అవసరం కాబట్టి పోర్ట్స్ అనేవి కట్టాలని చెప్పేసి మచిలీపట్నం, అలాగే రామాయపట్నం ఇలా మొదలైన పోర్ట్లను ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు 13 పోర్టులను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేట్ చేశారు. అంతేకాకుండా పెన్షన్స్, అలాగే హౌసింగ్. పెన్షన్స్ వచ్చేస్తే 1000 రూపాయలు ఉండే పెన్షన్స్ని దాదాపు 3000కు ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా 3000 పెన్షన్ చేసి ఒక పెన్ మార్క్ని సెట్ చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా పేదవాడి కళ అయినటువంటి సొంత ఇల్లుని ఈయన చేరువ చేస్తూ పేదవాళ్లకు పక్కా ఇళ్ల స్థలాలు, అలాగే గృహాలు కట్టించడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించి పేదవాడి ఇల్లు అనే కళను నిజం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ సిటీని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా చేసి అక్కడ ఒక వాణిజ్య సంస్థలని, అలాగే ప్రైవేట్ ఐటీ రంగానికి ముందుకు అడుగులు వేయాలని ఈ ఒక విజన్తో అక్కడ ఐటీ రంగాన్ని ఇంప్రూవ్ చేయడానికి వేగంగా అడుగులు వేసిన విజనరీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఏవైతే జగన్ గారు చెప్పారో విశాఖపట్నం ఫ్యూచర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారో దాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్క ఆయన ఆ రోజు చేసిన ఇనిషియేటివ్ వల్ల ఈరోజు అక్కడ అభివృద్ధి అనేది కనబడుతూ ఉంది. అలాగే ఈ ఏవైతే విమానాశ్రయాలు ఉన్నాయో భోగాపురం విమానాశ్రయం వంటి
కొత్త విమానాశ్రయాలకు కూడా శంకుస్థాపన చేసి వాటి పనిని వేగవంతం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారి ప్రభుత్వంలో కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, వ్యవస్థలే మారాయి. వైద్య, విద్య, అలాగే వ్యవసాయ రంగం, అలాగే మహిళలకు ప్రోత్సాహం, అలాగే సొంతింటి కళ, అలాగే ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్ నుంచి పోర్టుల వరకు ప్రతి ఒక్క వ్యవస్థలో ఆయనకంటూ ఒక ట్రేడ్ మార్క్ను సెట్ చేశారు. ఈ విషయంలో మీరేమంటారు? జగన్ గారి పాలనలో కేవలం అవకతవకలు మాత్రమే జరిగాయా, లేక ఒక కొత్త రిఫార్మ్స్ ని, అలాగే కొత్త రాజకీయాల్లో ఒక ట్రెండ్ ని సెట్ చేశారా? ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ చేయండి.